ఓకే. సో, మనము ట్రిగ్నోమెట్రీలో 4 మార్క్స్ క్వెషన్స్ ఆల్రెడీ చూసాము. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో ఈసారి 10థ్ క్లాస్ పబ్లిక్‌కి 2 మార్క్స్ క్వెషన్ ఇంపార్టెంట్ ఏవైతే కూడా మనం చూస్తాం. 2 మార్క్స్ అండ్ 1 మార్క్. ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఇక్కడ మీకు ఇమేజ్‌లో ఇక్కడ చూపించడం జరిగింది. సో, ఇవైతే ఈ వీడియోలో నేను ఈ క్వెషన్స్ ఈ వీడియోలో మీకు నీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్? ఓకే. నౌ let me use something. Yeah. So first question చూడండి. First question వచ్చేసి sin of a minus b is equal to 1 by 2 and cos of a plus b is equal to 1 by 2, then find a comma b. Given sin a minus b is equal to 1 by 2 only. Okay, let me decrease the size of pen so that it will be clear. And cos a plus b, sin a minus b is equal to 1 by 2 and cos a plus b is equal to 1 by 2 only. దీన్ని ఎలా చేసుకోవాలి? ఓకే, ఎలా చేసుకోవాలి అంటే చూడండి, sin a minus b is equal to 1 by 2 కదండి. అయితే సైన్ లో 1/2 ఎప్పుడు వస్తుంది మనకి, అది రాసుకోవాలి. ఎందుకంటే మనము a మైనస్ బి కనుక్కోవాలండి. a మైనస్ బి మనం కనుక్కోవాలి. సో సైన్ a మైనస్ బి 1/2 అంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే నేను సైన్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 30, అంతే కదా. సైన్ 30 1/2. సో సైన్ క్యాన్సిల్, దేర్ ఫోర్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. తర్వాత cos a plus b is equal to 1 by 2. Cos a plus b is equal to 1 by 2. Therefore cos of a plus b is equal to 1 by 2 ఎప్పుడు వస్తుందని మన cos లో cos 60. యాక్చువల్గా ఎందుకు ఇది 1 by 2 cos లో రాసుకోవాలంటే cos లో రాసుకుంటేనే కదా మనకి cos క్యాన్సిల్ అయిపోద్ది, కాబట్టి ఆ విధంగా రాసుకోవాలన్నమాట. సో దేర్ ఫోర్ మనకి cos క్యాన్సిల్ అయిపోతే a plus b is equal to 60. a plus b is equal to 60. a minus b is equal to 30. a plus b is equal to 60. a minus b 30. a plus b is equal to 60. అయితే ఈ రెండు సాల్వ్ చేసుకుని a వాల్యూ b వాల్యూ వచ్చేసింది చూడండి. నౌ సాల్వింగ్ a minus b is equal to 30 and a plus b is equal to 60. రెండింటిని యాడ్ చేద్దాం. ఓకే, రెండింటిని యాడ్ చేసి ఏమొస్తుందని మనకి, సో ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, ఏమవుతుంది నాకు 2a is equal to 30 plus 60 ప్లస్ కదా, సో 90. దట్ మీన్స్ a is equal to 90 by 2, that is equal to 45 degrees. That is equal to 45 degrees. నెక్స్ట్ ఏ వాల్యూ 45 వచ్చేసింది కదండి. ఈ ఏ వాల్యూని మనము ఎయిదర్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్స్ ఇక్కడ పెట్టచ్చు, మనకి బి వాల్యూ వచ్చేస్తుంది. సో ఐ విల్ పుట్ దిస్ ఈక్వేషన్ హియర్ ఇన్ ద ఈక్వేషన్ 2. సో a plus b is equal to 60 కాబట్టి a value 45. So that means 45 plus b is equal to 60. b is equal to 60 minus 45. b is equal to 15. b is equal to 15. Therefore a is equal to 45. b is equal to 15. a is equal to 45. b is equal to 15. ఓకే, సో ఇవన్నీ మనకి ఆన్సర్స్. చాలా ఈజీ. అంటే ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనకి సైన్ ఏ మైనస్ బి 1/2 ఇచ్చేసాడు. ఓకే, చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చేసాడు. అంటే సైన్ లో 1/2 ఎప్పుడు వస్తుంది చెక్ చేసుకోండి. అంటే ఎప్పుడు వస్తుంది నాకు సైన్ 30 కాబట్టి సైన్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30. అదే విధంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసి అనుకో, నాకు ఏ వాల్యూ వచ్చేస్తుంది, దాని కరస్పాండింగ్ బి వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 15. a is equal to 45 and b is equal to 15. Right? Now we will move on to second question. Okay. So second question చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి ఏమిటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ PQR sin A is equal to sin P అయిపోతే then show that angle A is equal to angle P. In triangle ABC and triangle PQR sin A is equal to sin P అయితే then show that angle A is equal to angle P అని వాడు మనకి ప్రూవ్ చేయబడుతున్నాడు అనమాట. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి, లెట్ us construct a triangle, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ ఈస్ ఆల్వేస్ అప్లికబుల్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాబట్టి మనం ఒక రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో ఇది మనకి ఏబిసి అనుకుందాం. లెట్ us take this ఏబిసి, ఇంకోటి PQR అనుకుందాం. ఇది PQR. సో యాంగిల్ B 90 అనుకుందాం, యాంగిల్ Q కూడా మనకి 90.
అయితే మనకి ఏం చెప్పాడు, sin A is equal to sin P అని ఇచ్చేసాడు. గివెన్ sin A is equal to sin P, sin A is equal to sin P. ఏ అనే యాంగిల్ ఇక్కడే ఉంది మనకి, ఏ అనే యాంగిల్ ఇక్కడే ఉంది అవునా కదా. సో సైన్ థీటా అంటే మనకి సోకాటో ప్రకారం సైన్ థీటా అంటే సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాబట్టి ఏమొస్తుంది నాకు, ఆపోజిట్ బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. దేర్ ఫోర్ సైన్ ఏమవుతుంది నాకు, బీసీ బై ఏసీ. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకి గివెన్ సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు సైన్ పి కాబట్టి ఏ అనే యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి సైన్ ఏ అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి అంటే పి ఇక్కడ ఉంది కదా. సిమిలర్లీ దీనికి ఆపోజిట్ అంటే క్యూఆర్ కదా, ఆపోజిట్. సో క్యూఆర్ బై హైపోటెన్యూస్ వచ్చి క్యూఆర్ బై పిఆర్. ఓకే, సో బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ క్యూఆర్ బై పిఆర్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, దెన్ షో దట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని మనం ప్రూవ్ చేయమని వాడు మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. అయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని మనం ప్రూవ్ చేయాలంటే కంపల్సరీ ఈ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని మనం ప్రూవ్ చేసేసామంటే అప్పుడు ఆటోమేటిక్గా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుద్ది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుద్ది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుద్ది అనమాట. ఓకే, అయితే మనం సిమిలారిటీ ప్రూవ్ చేయాలంటే మనకి ఏదో ఒక 3 కండిషన్స్ ఉండాలి అనమాట. అయితే ఎస్ఎస్ఎస్ కండిషన్ ఉండాలి, ఐ మీన్ సైడ్ కాంగ్రుయెన్స్ అని ఉండాలి, సైడ్ కాంగ్రుయెన్స్ అని ఉండాలి, డబుల్ యాంగిల్ కాంగ్రుయెన్స్ అని ఉండాలి, ఏదో ఒక ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్స్ అని ఉండాలి. అంటే మనకి కాంగ్రుయెన్సీస్ లో ఉన్న ప్రాపర్టీస్ లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితేనే అప్పుడు మనం 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని ప్రూవ్ చేయగలుగుతాం. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆల్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అవునా కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, అంటే మనకి ఆల్రెడీ బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ క్యూఆర్ బై పిఆర్ వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ నెక్స్ట్ ఏబి బై పీక్యూ కూడా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసేసి చాలు అనమాట. ఓకే రైట్, చూడండి అనమాట. రైట్, ఈజ్ ఈక్వల్ టు సమ్ కే అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు సమ్ కే, లెట్ సే కే. ఈ వాల్యూ ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదా, మెయిన్ బీసీ బై ఏసీ ఒక వాల్యూ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై పిఆర్ ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏమనుకున్నాను, కే అనుకున్నా. ఓకే, ఆ వాల్యూ అనుకున్నాను కే అనుకున్నా. సో మనం చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే అనమాట. ఓకే, సో అప్పుడు లెట్ us టేక్ ఏబి బై పీక్యూ. ఎందుకు, ఇక్కడ మనకి ఏబి ఇక్కడ సైడ్, ఇక్కడ దాని కరస్పాండింగ్ సైడ్ ఈ సైడ్ ఏమొస్తుంది ఈ ట్రయాంగిల్ లో పీక్యూ. సో ఏబి బై పీక్యూ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఏబి ఎలా కనుక్కోవాలంటే మనకేం తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి, ఇప్పుడు నేను కన్సిడర్ ఏబి అని చెప్పాను, కన్సిడర్ ఏబి బై పీక్యూ అన్నాను. అయితే ఏబి ఎలా వస్తుందంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి we know that AB square plus BC square is equal to AC square కదా, పైథాగరస్ థియరం కదండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిషన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ కాబట్టి AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు AC స్క్వేర్. అప్పుడు నాకు AB స్క్వేర్ ఏమవుతుంది, నాకు దట్ ఈస్ ఈక్వల్ టు AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్. అంటే AB ఏమవుతుంది నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్. ఇది AB. అదే విధంగా నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR తీసుకున్నట్టయితే PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్. దట్ మీన్స్ PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ మైనస్ QR స్క్వేర్. దట్ మీన్స్ PQ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ PR స్క్వేర్ మైనస్ QR స్క్వేర్. సో అప్పుడు ఏబి బై పీక్యూ ఏమవుతుంది నాకు, దీని ప్రకారము ఏబి బై పీక్యూ ఏమవుతుంది, ఎట్లా రాసుకోవచ్చు నేను చూడండి. సో ఏబి బై పీక్యూ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఏబి అంటే రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. అయితే మనం పైన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే కాబట్టి చూడండి ఎట్లా రాసుకోవచ్చు అంటే నేను రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్
బీసీ అంటే కే ఇంటూ ఏసీ రాసుకోవచ్చు కదా. బీసీ అంటే ఎందుకు బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే అయితే బీసీ ఏమవుతుంది నాకు కే ఇంటూ ఏసీ కదా. సో ఇప్పుడు బీసీ స్క్వేర్ ఏమవుతుంది నాకు కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్, కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్. అదేవిధంగా కింద పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ కాబట్టి ఆ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ నెట్ రాసుకోవచ్చు, కే ఇంటూ పిఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, కే స్క్వేర్ ఇంటూ పిఆర్ స్క్వేర్. ఇప్పుడు పైన నేను ఏసీ కామన్ చేశాను అనుకోండి, నాకు రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ వస్తుంది. కింద పిఆర్ కామన్ చేశాను అనుకోండి, రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ కామన్ వస్తుంది. ఈ 1 మైనస్ కే స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్ కొడితే ఏం మిగులుతుంది నాకు ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్. ఓకే, సో ఏసీ బై పిఆర్ అన్నా కూడా నాకు కేనే కదా. ఎందుకు ఇప్పుడు బీసీ బై క్యూఆర్ ఇది కిందకు వచ్చింది అనుకోండి, ఇది పైకి వెళ్తుంది కదా. అంటే వి నో దట్ బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే కాబట్టి బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ కూడా ఏమవుతుంది నాకు కేనే అవుద్ది. అంటే ఇది పైకి వెళ్ళింది, అది కిందకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఏసీ బై పిఆర్ అంటే నథింగ్ బట్ ఏం అందుకో ఏబీ బై పీక్యూ కదా. సో దీని ఎట్లా రాసుకోవచ్చు నేను ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ, ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ. దేర్ ఫోర్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై PR is equal to AB by PQ. Therefore, every side is corresponding. Every side in triangle A is equal to corresponding side of a triangle other PQR. Therefore, triangle ABC is similar to triangle PQR. Therefore, automatically angle A is equal to angle P. Angle A is equal to angle P. అయితే ఒక్కసారి మీరు ఇక్కడ ఎక్కడ కొంచెం గందరగోళం అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుందంటే, ఫస్ట్ మనకేం చెప్పాడు, 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడండి. ఓకే, 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. సో 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఆ 2 ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ ఏబిసి ఒకటి, ట్రయాంగిల్ పీక్యూఆర్ ఒకటి గీసుకున్నాం. ఓకే, సో బి కార్ రైట్ యాంగిల్ ఉంది, ఇంకోటి క్యూ కార్ రైట్ యాంగిల్ ఉంది. తర్వాత మనకి గివెన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి. అయితే ట్రయాంగిల్ లో సైన్ ఏ ఏమొస్తుంది నాకు ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి బీసీ బై ఏసీ వస్తుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఏమొస్తుంది నాకు ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి క్యూఆర్ బై పిఆర్ వస్తుంది అనమాట. బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ క్యూఆర్ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే అనుకుంటాను. తర్వాత కన్సిడర్ ఏబి బై పీక్యూ. అంటే ఎందుకు ఏబి బై పీక్యూ కన్సిడర్ చేసుకోమని చెప్తున్నా అంటే we have to prove that angle A is equal to angle P కాబట్టి మనకి each side of one triangle should be equal to other side of triangle, other triangle అయితే ఆటోమేటిక్ గా మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే కాంగ్రుయెంట్ సిమిలర్ అయిపోద్ది కదా. అప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ పి అయిపోద్ది. కాబట్టి నేను ఏబి బై పీక్యూ కన్సిడర్ చేసుకున్నాను అండి. కానీ ఏబి అంటే మనకి పైథాగరస్ థియరం ప్రకారం ట్రయాంగిల్ లో రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్, అదేవిధంగా పీక్యూ అంటే రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. ఇది ఒక్కటే మీకు కొంచెం నేను షార్ట్ చేసి చెప్తున్నాను అనమాట ఇప్పుడు చెప్పేటప్పుడు, కానీ ఇంతకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే గుర్తు రావాల్సిన హైపోటెనస్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం అంటే ఏమొస్తుంది నాకు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిషన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హైపోటెనస్ స్క్వేర్ కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై పీక్యూ అంటే రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. అగైన్ నేను ఇచ్చిన డేటా ప్రకారం బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే. ఓకే, సో బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే అన్నప్పుడు బీసీ ఏమవుతుంది నాకు కే ఇంటూ ఏసీ అవుతుంది కదా. బీసీ ఏమవుతుంది నాకు కే ఇంటూ ఏసీ అవుతుంది కాబట్టి ఈ బీసీ బదులు ఏం పెట్టుకున్నాను, కే ఇంటూ ఏసీ పెట్టుకున్నాను. కింద క్యూఆర్ బదులు కే ఇంటూ పిఆర్ పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ ఏసీ స్క్వేర్ ఇక్కడ ఏసీ స్క్వేర్ కామన్ చేస్తే ఏసీ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్, ఇక్కడ పిఆర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. సో రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సల్ అంటే ఏసీ బై పిఆర్. సో దట్ మీన్స్ BC by AC is equal to QR by BR is equal to AB by PQ. That means every side of one triangle is equal to every side of corresponding triangle. Corresponding side of other triangle. Kabatti triangle ABC is similar to triangle PQR. Kabatti angle A is equal to angle P. Okay. Okay. So తర్వాత థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ కాస్ 7a ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6 దెన్ ఫైండ్ a. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. కాస్ 7a ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6, సైన్ ఆఫ్ a మైనస్ 6 దెన్ ఫైండ్ a. ఎలా కనుక్కోవాలంటే సో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మనకి యాంగిల్ ఏ కనుక్కోమన్నాడు అంటే మన క్వశ్చన్లో సైన్ కానీ కాస్ కానీ ఉండకూడదు. క్వశ్చన్లో సైన్ కానీ కాస్ కానీ ఉండకూడదు అనమాట. అంటే ఈ కాస్ థీటాని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా కన్నా రాసుకోవాలి, లేకపోతే సైన్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా అన్న రాసుకోవాలన్నమాట. ఓకే, బెటర్ ఐ విల్ రైట్ కాస్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా. మనకేం తెలుసు, కాస్ థీటాని మనము
sin 90 మైనస్ θ రాసుకోవచ్చు కదా, cos θ ని sin 90 మైనస్ θ రాసుకోవచ్చు కదా. అప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను, sin 90 minus 7a, sin 90 minus 7a is equal to sin a minus 6, sin 90 minus 7a is equal to sin a minus 6. ఇప్పుడు రెండు పక్కల సైన్ ఉంది కాబట్టి రెండు పక్కల సైన్ నేను క్యాన్సిల్ కొట్టుకునేస్తే నాకు సింపుల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 90 minus 7a is equal to a minus 6. సో ఈ 90 ఈ మైనస్ 6 ఇతలో ఏమవుతుంది నాకు ప్లస్ 6 is equal to a plus 7a. అంటే 96 is equal to 8a. That means 8a is equal to 96. a is equal to 96 by 8, that is equal to 12 degrees. That is equal to 12 degrees. చాలా సింపుల్ ఆన్సర్. అంటే ఇట్లా ఇచ్చినప్పుడు ఏదర్ రెండు సైన్ లోనే మార్చుకోండి, రెండు కాస్ లోనే మార్చుకోండి. మనకున్న ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, కాంప్లిమెంటరీ యాంగిల్స్. sin 90 minus θ అంటే cos θ, cos 90 minus θ అంటే sin θ. రైట్, నెక్స్ట్ we will move on to one more question. ఓకే, సో తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే చాలా 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 ఇంపార్టెంట్, ప్రతిసారి పబ్లిక్ లో వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి దెన్ ప్రూవ్ ద tan of a plus b by 2 is equal to cot c by 2. I'm repeating once again, ABC or angles of triangle ABC, then prove that tan a plus b by 2 is equal to cot c by 2. ఎలా ప్రూవ్ చేయాలంటే చూడండి, given ABC or angles in a triangle or angles in a triangle. So therefore మనకేం తెలుసు, a plus b plus c is equal to ఏమవుతుంది మనకి 180. a plus b plus c is equal to 180. ఎందుకు, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ 180 కదా. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, టు ప్రూవ్ tan a plus b by 2 is equal to cot c by 2 is equal to cot c by 2. To prove tan a plus b by 2 is equal to cot c by 2 మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే చూడండి చాలా ఈజీ. ఫస్ట్ ఇది ఒక్కటే మనకు తెలుసు, a plus b plus c is equal to 180 కాబట్టి we know that ఇక్కడ a plus b ఇచ్చాడు కదా, అవునా కదా. సో a plus b plus c is equal to 180 కాబట్టి మనకి ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఓన్లీ a plus b మాత్రమే ఉంది కదా. కాబట్టి మనం కూడా a plus b మాత్రమే ఈ పక్క పెట్టుకుందాము, ఈ c ని అవతల వేద్దాం. అప్పుడు ఏమవుతుంది నాకు 180 మైనస్ c కదా. ఇక్కడ బై 2 చేశారు, మనం బై 2 చేద్దాం, అంటే డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది నాకు a plus b by 2 is equal to 180 మైనస్ c by 2. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను, a plus b by 2 is equal to 180 by 2 మొత్తం ఉంది కదా, అంటే స్ప్లిట్ చేసుకుంటా 180 by 2 గా మైనస్ c by 2 గా. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, అప్పుడు ఏమవుతుంది మనకి a plus b by 2 is equal to 180 by 2 అంటే 90 మైనస్ c by 2. క్వశ్చన్ లో tan అప్లై చేస్తే మనము tan అప్లై చేస్తాం, క్వశ్చన్ లో మనం ప్రూవ్ చేయాల్సిన సైన్ ఉంటే మనము సైన్ అప్లై చేద్దాం. అంటే అక్కడి నుంచి ఆన్సర్ ఈజీ. బట్ ఎవ్రీ క్వశ్చన్ కి ఈ కాన్సెప్ట్ అయితే సేమ్. వాట్ tan ఇస్తే tan అప్లై చేస్తాం బోత్ సైడ్స్, సైన్ ఇస్తే సైన్ అప్లై చేస్తాం. ఇక్కడ tan కాబట్టి అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ tan ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది నాకు tan a plus b by 2 is equal to tan 90 minus c by 2. But we know that tan 90 minus theta అంటే ఏం రాసుకోవచ్చు నేను, cot theta గా రాసుకోవచ్చు. కాబట్టి therefore tan a plus b by 2 is equal to tan a plus b by 2 is equal to cot c by 2. Tan a plus b by 2 is equal to cot c by 2. So therein is the matter. చాలా ఈజీ అండి. ఓకే నౌ విల్ మూవ్ ఆన్ టు. సో తర్వాత వన్ మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చాలా ఈజీ. ఇక్కడ cos a is equal to 12 by 13 ఇచ్చాడు, దెన్ ఫైండ్ sin a అండ్ tan a. చూడండి, సో ఇది ఇక్కడ యాంగిల్ a తీసుకుందాము. గివెన్ cos a is equal to 12 by 13. కాస్ అంటే ఏంటి మనకి, కాస్ థీటా అంటే సోకాటోవా కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అంటే 12 ఏమవ్వాలి నాకు, అడ్జసెంట్ అవ్వాలి. సో 12 అవుతుంది, హైపోటెన్యూస్ వచ్చి 13 అవుతుంది అన్నమాట.
యాక్చువల్గా 12x 13x అనుకోవాలి, లేకపోతే 1 మార్క్ క్వశ్చన్ 12 13 అనుకోండి. సో ఆటోమేటిక్గా ఆపోజిట్ ఏమనుకుంటే x అనుకుంటాను, ఆపోజిట్ సైడ్ ఏమనుకుంటాను x అనుకుంటాను. బట్ వీ నో దట్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్వేస్ వీ షుడ్ అప్లై పైథాగరస్ థియరం. కాబట్టి మనకేం తెలుసు, పైథాగరస్ థియరం ప్రకారము ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిజెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఆపోజిట్ అంటే x square plus 12 square is equal to 13 square. So x square plus 144 is equal to 169. X square is equal to 169 minus 144. X square is equal to 25. That means x is equal to square root of 25. That is equal to 5. X is equal to 5. అంటే ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. ఆపోజిట్ సైడ్ మనకి ఎంత వచ్చింది, మనకి 5 వచ్చింది. సో మనకు కనుక్కోవాల్సింది ఏంది, sin A and tan A. Sin A and tan A. We have to find sin A and tan A. So SOHCAHTOA sin అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెనస్. కాబట్టి ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ వచ్చి ఎంత వస్తుంది మనకి 5 బై హైపోటెనస్ వచ్చి ఇది 13. సో 5 by 13. నెక్స్ట్ tan A. tan అంటే SOHCAHTOA ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ అంటే ఏమొస్తుంది నాకు 5, adjacent ఎంత వస్తుంది నాకు 12. సో 5 by 12, sin ఏమో 5 by 13, రైట్. సో నా విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఈజ్ ఇట్ రైట్ టు సే సైన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సైన్ a ప్లస్ సైన్ b? జస్టిఫై యువర్ ఆన్సర్. నా చూడండి, సైన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సైన్ a ప్లస్ సైన్ b, అవునా కాదా అని అడుగుతున్నాడు. సైన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి, ఇది అవునా కాదా అడుగుతున్నాడు. జస్ట్ ఒక సెకండ్, ఇక్కడ నేను వచ్చిన సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ సైన్ ఏ ప్లస్ సైన్ బి అవునా కాదా అంటున్నాడు. పక్కా ఇది రాంగ్ అనమాట, పక్కా ఇది రాంగ్. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్ ఫార్ములా ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్లో ఎప్పుడు కూడా మనకి ఆల్టర్నేటివ్స్ వస్తాయి అనమాట, ఆల్టర్నేటివ్ రేషియోస్ వస్తాయి. సైన్లో ఈ యాంగిల్ ఫార్ములాస్లో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి లాంటి ఫార్ములాస్లో ఆల్టర్నేటివ్ యాంగిల్స్ వస్తాయి. సైన్ కాస్ సైన్ అట్లా వస్తాయి. సో ఇది ఫార్ములా, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది కాదు. దీన్ని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, చూడండి వాడు ఏమంటున్నాడు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నాడు కదా. సో లెట్ us take some a is equal to 30 and b is equal to 60 తీసుకున్నాం. a is equal to 30, b is equal to 60 తీసుకున్నాం. అప్పుడు LHS ఏమవుతుంది మనకి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ 90 అంటే 1. RHS ఏమవుతుంది మనకి, సైన్ ఏ అంటే సైన్ 30 ప్లస్ సైన్ బి అంటే సైన్ 60. సైన్ 30 ఎంత 1/2, సైన్ 60 ఎంత √3/2 అంటే 1 ప్లస్ √3/2. సో ఇదేమో మనకి 1 వచ్చింది, ఇదేమో మనకి 1 ప్లస్ √3/2 వచ్చింది. రెండు ఈక్వలా? ఖచ్చితంగా LHS నాట్ ఈక్వల్ టు RHS. Therefore the given assumption is wrong. Therefore sin of a plus b is not equal to sin a plus sin b. Okay, యాక్చువల్ దాని ఫార్ములా వచ్చి sin of a plus b అంటే ఇది ఫార్ములా. sin of a plus b అంటే sin a cos b plus cos a sin. ఓకే, ఇది ఫార్ములా. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అట్లాగే థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి sin a is equal to cos b. sin a is equal to cos b, then prove that a plus b is equal to 90. Given, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. Given sin a is equal to cos b. sin a is equal to cos b, then prove that a plus b is equal to 90. నేను చాలాసార్లు చెప్పానండి, మనకి ఆన్సర్లో కానీ ప్రూదర్లో కానీ యాంగిల్స్ మాత్రమే ఉండి సైన్లో కాసు లేకపోతే మన క్వశ్చన్లో సైన్ కాసు ఎలిమినేట్ చేసుకోవాలి. అలా ఎలిమినేట్ చేసుకోవాలంటే రెండు ఒకటే అంటే ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు తెలిసిన ప్రాపర్టీ ప్రకారం మనము సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాస్ థీటా నెట్ రాసుకోవచ్చు. నేను సైన్ 90 మైనస్ రాసుకోవచ్చు కదా, సైన్ 90 మైనస్ బి రాసుకోవచ్చు కదా. సో సైన్ క్యాన్సిల్. దేర్ ఫోర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 90 మైనస్ బి. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 90, అంతే కదా. ఈ మైనస్ బి అవతల పోతే ఏమవుతుంది నాకు ప్లస్ బి. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 90. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 90. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 90. ఓకే, అయిపోయింది ఆన్సర్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం ఇంపార్టెంట్ ఇది. ఫోర్త్ క్వశ్చన్. షో దట్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ టాన్ పవర్ 4 టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ పవర్ 4 టీటా మైనస్ సీకెన్ స్క్వేర్ టీటా అన్నాను కదా. ఫస్ట్ ఇది తీసుకోండి. So let us take tan square theta plus tan power 4 theta.
ఇక్కడ tan స్క్వేర్ ఉంది, ఇక్కడ tan పవర్ 4 ఉంది. ఒక tan స్క్వేర్ కామన్ తీసేయచ్చు కదా నేను. tan స్క్వేర్ టీటా కామన్ తీసుకుంటే నాకు ఇక్కడ ఏం మిగులుతుంది అంటే 1 మిగులుతుంది. ఇక్కడ tan పవర్ 4 లో ఏం మిగులుతుంది అంటే tan స్క్వేర్ కామన్ ఒక tan స్క్వేర్ మిగులుతుంది, ఒక tan స్క్వేర్ మిగులుతుంది. అంటే ఇక్కడ చూసుకోండి tan స్క్వేర్ ఇంటూ 1 tan స్క్వేర్, tan స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ tan పవర్ 4. మనకేం తెలుసు సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1 కదా. కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు నేను 1 ప్లస్ tan స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. 1 ప్లస్ tan స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎంత రాసుకోవచ్చు నేను సీకెంట్ స్క్వేర్ రాసుకోవచ్చు. 1 ప్లస్ tan స్క్వేర్ ఏం రాసుకోవచ్చు నేను సీకెంట్ స్క్వేర్ రాసుకోవచ్చు. అదే విధంగా tan స్క్వేర్ ని సీకెంట్ స్క్వేర్ మైనస్ 1 గా రాసుకోవచ్చు. ఎందుకు ఈ మైనస్ tan స్క్వేర్ అవతల పోయింది అనుకోండి, tan స్క్వేర్ అవుద్ది, ఇవన్నీ తెలిస్తే మైనస్ 1 అవుద్ది. అంటే tan స్క్వేర్ నేమో నేను సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 రాసుకోవచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్ నేమో సీకెంట్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేసుకుంటే secant square into secant square, secant power 4 theta minus secant square into 1 అంటే secant square theta. So that is what we have to prove. That is what we have to prove. Just ఇదొక ట్రిగ్నోమెట్రిక్ అండి, ఇది గుర్తు రావాలండి. ఓకే, తర్వాత లాస్ట్ క్వశ్చన్ సింప్లిఫై sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఇది కూడా చాలా ఈజీ అండి, జస్ట్ ఆన్సర్ మనకి 2 వస్తుంది. ఓకే చూడండి చాలా ఈజీ, 1 మార్క్ క్వశ్చన్ ఇది. సింప్లిఫై sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square అన్నాను. ఎలా ఉంది ఇది? a plus b whole square కదా, a plus b whole square, a plus b whole square. ఒక సెకండ్ లెట్ మీ చెక్, కంటిన్యూ అవుతుందో చెక్ చేస్తాను నేను. కంటిన్యూ అవుతాను. a plus b whole square is equal to a square plus 2ab plus b square. అదేవిధంగా a minus b whole square అంటే a square minus 2ab plus b square. కాబట్టి sin theta plus cos theta whole square అంటే sin square theta plus 2 sin theta cos theta plus cos square theta. అదేవిధంగా a minus b whole square అంటే sin square theta minus 2 sin theta cos theta plus cos square theta. సో ఈ plus 2 sin theta cos theta minus 2 sin theta cos theta cancel. sin square plus sin square 2 sin square, cos square 2 cos square. సో 2 కామన్ తీసాం అనుకోండి, 2 into sin square theta plus cos square theta అంటే 2 into 1 that is equal to 2. ఇక్కడ చెప్పేయచ్చు ఇది ఒక sin square cos ఇది ఒక 1, ఇంకో sin square cos square ఇది ఒక 1, 1 plus 1 is equal to 2. సో ఎలా అన్నా మనం చెప్పచ్చు, రైట్. సో ఇది ఓవరాల్ గా మనకి ట్రిగ్నోమెట్రీలో కంప్లీట్ గా 2 మార్క్స్ 4 మార్క్స్ 1 మార్క్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అది ఈసారి 2021 పబ్లిక్ ఎగ్జామ్ కి దృష్టిలో పెట్టుకొని డిలీట్ అయిన క్వశ్చన్ తీసేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేసాం, రైట్. సో థ్యాంక్ యూ.